ఫాంటమ్ బస్ చివరి మజిలీకి ఒక ప్రయాణం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా ఈ కథలోకి వెళ్ళిపోదాం. దైనందిన జీవితంలో మనకు ఎదురయ్యే ఒక చిన్న అసహనం ఏకంగా ఊహించని అతీంద్రియ భయంగా ఎలా మారుతుందో చెప్పే ఒక భయానక ప్రయాణమిది. ముందే ఒక చిన్న మాట, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు వినబోయే కథ మీరు ఊహించిన దానికంటే నిజానికి చాలా దగ్గరగా ఉంటుంది. కథల్లోని భయం ఎప్పుడూ ఒక నీడలా మనల్ని వెన్నంటి ఉంటుందని ఈ కథ ఖచ్చితంగా రుజువు చేస్తుంది. మొదటి భాగం, ప్రయాణం మొదలవుతుంది. ఇక్కడే మన కథ స్టార్ట్ అవుతుంది. మనమిక్కడ గమనిస్తే హైదరాబాద్ నగరపు ట్రాఫిక్ కోలాహలంలో విసిగిపోయిన వికాస్ అనే ఒక సాధారణ ఉద్యోగి టైంలైన్ ఇది. వాళ్ల అమ్మగారు జ్వరంతో బాధపడుతున్నారు. ఎలాగైనా తొందరగా తన సొంతూరు రంగాపూర్ చేరుకోవాలి. సాయంత్రం 6 గంటలకు ఆఫీస్ వదిలిన వికాస్ 7:30కి బస్టాండ్ చేరుకున్నాడు. కానీ నేరుగా వెళ్లే బస్సు దొరకలేదు. రాత్రి 9:30కి బయల్దేరే ఒకే ఒక చివర బస్ ఎక్కాలని కండక్టర్ చెప్పాడు. ఇక్కడే వికాస్ ఒక సాధారణ ప్రయాణికుడు నుండి ఒక భయంకరమైన రాత్రికి ప్రయాణికుడుగా మారిపోయాడు. కరెక్ట్గా రాత్రి 10:30 ఆ బస్సు ఒక చీకటి రోడ్లో చింతలపూడి అనే మొదటి స్టాప్ చేరుకుంది. అప్పటికే బస్సు కోసం ఎదురుచూసి చూసి వికాస్ పరిస్థితి చాలా నిస్సహాయంగా మారిపోయింది. అతని ఫోన్ బ్యాటరీ చూస్తే కేవలం 15% మాత్రమే ఉంది. చేతిలో పవర్ బ్యాంకు కూడా లేదు. ఈ రోజుల్లో ఛార్జింగ్ లేని ఫోన్ పట్టుకుంటే మన పరిస్థితి ఎంత భయంగా, ఒంటరిగా అనిపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. సరిగ్గా అప్పుడే ఆ బస్సు వచ్చింది. నంబర్ AP29TA 8765. అసలు ఆ పాత బస్సును చూస్తేనే ఒక విధమైన భయం కలుగుతుంది మనకి. పెయింట్ అంతా ఊడిపోయి ఒకే ఒక హెడ్లైట్ పనిచేస్తున్న ఆ బస్సు రాబోయే పెద్ద ప్రమాదానికి ఒక సూచికలా అనిపిస్తుంది. ఇక్కడో విచిత్రమేంటంటే, బస్సు ఖాళీగా ఎందుకుందని వికాస్ అడిగినప్పుడు ఆ వృద్ధ కండక్టర్ ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు. పైగా ఇప్పుడు రాత్రి అయింది, ఎవ్వరూ ఈ బస్సు ఎక్కరు, నువ్వెక్కావు కదా అంటే నీకు తెలిసే చేశావని ఒక వింతైన వార్నింగ్ ఇచ్చాడు. కాని ఇంటికి త్వరగా వెళ్లాలనే కంగారులో వికాస్ ఆ మాటల్లో ఉన్న అసలర్థాన్ని పసిగట్టలేకపోయాడు. రెండో భాగం, ఆత్మల బస్సు. కథలోకి అసలైన భయం ఎంటర్ అయ్యేది ఇక్కడే. సిటీ దాటిన బస్సు మొదటి స్టాప్ చింతలపూడి చేరుకుంది. అక్కడ చూస్తే కనీసం ఒక్క ఇల్లు లేదు, చిన్న వీధి దీపం కూడా లేదు. ఆ చిమ్మ చీకటిలో బస్సు తలుపు తెరుచుకోగానే ఒక వింతైన వ్యక్తి ఎక్కాడు. అతనికి కుడికాలు లేదు, ముఖం నిండా కట్లు కట్టి ఉన్నాయి. వచ్చి నేరుగా వికాస్ పక్కనే కూర్చున్నాడు. తను 1998లో అదే బస్సుకు జరిగిన యాక్సిడెంట్లో చనిపోయాడని, తన ఆత్మకు శాంతి దొరక్క ప్రతి రాత్రి లాస్ట్ స్టాప్ కోసం ఒకే లూప్లో ఎదురుచూస్తున్నానని చెప్పాడు. ఒక్కసారి ఊహించుకోండి ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. ఆ మాటలతో కథ ఒక్కసారిగా టర్న్ అవుతుంది. ఈ బస్సు చనిపోయిన వారి ఆత్మలను మోస్తుంది అని ఆ కుంటి వ్యక్తి చెప్పినప్పుడు వికాస్కి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ బస్సులో ఉన్నది బ్రతికి ఉన్నవాళ్లు కాదని అతనికి అర్థమైంది. ఇదంతా ఎవరైనా ప్రాంక్ చేస్తున్నారేమో అనుకుంటూ వికాస్ వెనక్కి తిరిగి చూశాడు. అంతే, అప్పటి వరకు ఖాళీగా ఉన్న బస్సు మొత్తం ప్రయాణికులతో నిండిపోయింది. వాళ్ళెవ్వరి ముఖంలోనూ ప్రాణం లేదు. కొందరి మెడలు విరిగిపోయున్నాయి, కొందరు రక్తపు మరకలున్న బట్టలతో ఉన్నారు. ఆ సీన్ చూశాక వికాస్కు కనీసం అరవడానికి కూడా గొంతు పెగలలేదు. మూడవ భాగం, మరణపు చివరి మజిలీ. ఇప్పుడు కథ మరింత డీప్గా వెళుతుంది. కండక్టర్ లేచి నిలబడి ఆ బస్సులో ఉన్న ప్రతి ఆత్మను వాళ్ళు ఎక్కడైతే చనిపోయారో అక్కడికే తీసుకువెళ్తుందని చెప్పాడు. నేను బ్రతికే ఉన్నాను కదా అని వికాస్ వాదించినప్పుడు కండక్టర్ వికాస్ చేతిని చూడమన్నాడు. చూస్తే ఎడమ మణికట్టుపై ఒక పెద్ద గాయం, నల్లగా గడ్డకట్టిన రక్తం. అప్పుడుగాని వికాస్కు తన సొంత మరణం గుర్తురాలేదు. అసలు వికాస్కి ఏమైంది? ఇక్కడ చూస్తే ఆఫీస్ నుంచి హడావిడిగా బయలుదేరిన వికాస్ను రోడ్డు దాటుతుండగా ఒక పెద్ద ట్రక్కొచ్చి గుద్దింది. అతని చివరి జ్ఞాపకం అదే. అంటే వికాస్ కూడా చనిపోయాడు, కేవలం ఒక ఆత్మగా మాత్రమే ఆ బస్సెక్కాడు అన్న భయంకరమైన నిజం రివీలైంది. అసలు ఈ లాస్ట్ స్టాప్ అంటే ఏంటి? అది మరణం తర్వాత ఆత్మలకు దొరికే శాశ్వత నిద్ర, ప్రశాంతత. ఒక్కసారి అక్కడికి చేరుకుంటే తిరిగి రావడం అనేది జరగదు. కాని వికాస్ దాన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేడు. ఎలాగైనా తిరిగి వెళ్లి తన అమ్మను చూడాలన్నదే అతని తాపత్రయం. ఇక అక్కడి నుంచి తప్పించుకోటానికి వికాస్ చెయ్యని ప్రయత్నం లేదు.
వెళ్ళి డ్రైవర్ను బ్రతిమిలాడాడు. చూస్తే అతనొక అస్థిపంజరం. మూసుకుపోయిన కిటికీలు లాగాడు. ఫోన్ తీస్తే 2% బ్యాటరీ. అసలు సిగ్నల్ లేదు. ఆ సమయంలో ఆ బస్సులోని ఆత్మలన్నీ ఒక్కసారిగా లాస్ట్ స్టాప్ అంటూ భయానకంగా అరవటం మొదలుపెట్టాయి. ఆ సౌండ్ బస్సంతటా మారుమోగిపోయింది. 4వ భాగం. ఒక కఠినమైన నిర్ణయం. బస్సు 4వ స్టాప్ వద్ద ఆగింది. కిందకు దూకడానికి వికాస్ ట్రై చేసినప్పుడు ఏదో అదృశ్య శక్తి అతన్ని లాగేసింది. అప్పుడు కండక్టర్ ఒక భయంకరమైన మాట చెప్పాడు. ఈ లూప్ నుంచి బయటపడాలంటే ఒకే ఒక మార్గముంది. నీ స్థానంలో ఏదైనా ఒక అమాయక ప్రాణిని, బ్రతికి ఉన్న ఒక మనిషిని ఈ బస్ ఎక్కించాలి. అప్పుడే నీకు విముక్తి అని అన్నాడు. అంటే ఒకరి ప్రాణం బలి తీసుకుంటేనే తను బయటపడతాడనమాట. అలాంటి కటిక చీకటిలో వికాస్ మనసులో వాళ్లమ్మ ఎప్పుడూ చెప్పే మాటలు మెదిలాయి. స్వార్థం మనిషిని నాశనం చేస్తుంది. ఈ అత్యంత క్లిష్టమైన టైంలో ఆ నైతిక విలువలనేవి వికాస్కి ఒక ఆశాకిరణంలా పనిచేశాయి. 5వ భాగం. అనూహ్యమైన ముగింపు. తాను బయటపడటం కోసం ఇంకొకరిని బలి చేయడం పాపమని వికాస్ ఫిక్స్ అయ్యాడు. ఆ ఆత్మల బస్సులోనే శాశ్వతంగా ఉండిపోవటానికి సిద్ధపడ్డాడు. అలా నిస్వార్థమైన నిర్ణయం తీసుకోగానే ఒక్కసారిగా ఒక పెద్ద వెలుగు, ఆ త్యాగమే అతన్ని కాపాడుతుందని ఒక వాయిస్ వినిపించింది. కళ్ళు తెరిచేసరికి తానొక హాస్పిటల్ బెడ్ మీదున్నాడు. యాక్సిడెంట్ జరిగి 3 రోజులుగా కోమాలో ఉన్నాడని వాళ్లమ్మ ఏడుస్తూ చెప్పింది. బ్రతికి బయటపడ్డానని అప్పుడతనికి ఎంత రిలీఫ్ అనిపించిందో మనం అర్థం చేసుకోవచ్చు. అంతా సర్దుకుందని, అదంతా జస్ట్ ఒక పీడకల అని మనం ఊపిరి పీల్చుకునే లోపే హాస్పిటల్ కిటికీ బయట చీకటి పడుతోంది. సరిగ్గా అప్పుడే దూరం నుంచి ఒక బస్ హారన్ సౌండ్ వినిపించింది. అది కరెక్ట్గా వికాస్ కలలో విన్న బస్ హారన్లానే ఉంది. మళ్ళీ అదే భయం వెన్నులో వణుకు పుట్టించింది. ఫైనల్గా ఇది మనకు ఒక లోతైన ప్రశ్నను వదిలివెళ్తుంది. అసలు ఆ లాస్ట్ బస్ స్టాప్ నిజంగానే ఉందా? ప్రతి రాత్రి AP29 TA8765 బస్సు తన వేటను కొనసాగిస్తూనే ఉంటుందా? ఎప్పటికైనా దానికి ముగింపుందా? దీనికి సమాధానం బహుశా ఆ చీకటికే తెలియాలి. ఈ కథా విశ్లేషణ మీకు ఆసక్తికరంగా అనిపించిందని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ కథతో కలుద్దాం.